మన దేవుడు మాట్లాడేవాడు. మాట్లాడని ఒక రాయో చెట్టో ఒక మొద్దో ఓ చెట్టు కొమ్మో చెక్క ముక్కో కాదు. కాబట్టి మన దేవుడు ఎవరు అనంటే మాట్లాడేవాడు. మనం కూడా మాట్లాడితే ఆయన చక్కగా శ్రద్ధగా వినేటువంటి వాడు పురులరా. కాబట్టి యెషయా ప్రవక్త చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు అనంటే, రక్షించు ప్రభువా అని మనం అడిగితేనట రక్షించకుండా ఉండడానికి ఆయన చేతులు కురచగా పెట్టుకోలేదటండి. ఎక్కడున్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి స్థలంలో ఉన్నా, ఎంత అఘాధములో ఉన్నా, ఎలాంటి ప్రమాదంలో ఉన్నా, ఎంత అందనంత లెక్కలో ఉన్నా దేవుడు పిల్లల టక్కున రక్షించేటువంటి ఆయన హస్తము కలిగినటువంటి వాడు. రెండవది ఇక్కడ వాక్యములు ఏమని రాబడింది అని అంటే, విననేరకుండునట్లు ఆయన చెవులు కూడా మందమేం కాలేదు. పిల్లలు గమనించండి, ఆయన మనలాంటి నరుడు కాదు. మనకు కొన్ని మాటలు వినబడతాయి, కొన్ని మాటలు వినబడవు. మనము కొన్ని మాటలు వినిపించుకుంటాం, మరి కొన్ని మాటలు పట్టించుకోం. కానీ దేవుడు అట్లా కాదు పురులరా. నిజంగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నిజమైనటువంటి వాళ్ళ యొక్క ప్రార్థన వినేటువంటి వాడు. ఆయన రక్షించకుండా ఉండడానికి చేతులు కురచ కాలేదు, వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాలేదు. కాబట్టి రక్షించేవాడు, వినేవాడు. కాబట్టి ఈ దినాన్న రక్షించు ప్రభువా అని ఆయన వేడుకుంటూ ఉన్నారు. ఆయనకి ప్రార్థన చేసి అనేకమైనటువంటి విషయాలు ఆయనకు తెలియచెప్పుకుంటూ ఉన్నారు. దావీదు ఏమంటాడు అని అంటే, ప్రభు యొక్క మందిరాలయములో నేను బహు వినయముగా నాకు కలిగి ఉన్న బాధలన్నీ నేను ఆయనతో చెప్పాను. నేను మొర్ర పెట్టగా యెహోవా నాకు ఉత్తరమిచ్చాను అన్నాడు పురులరా. అంటే ఈయన మొర్ర పెట్టాడు, ఆయన ఆలకించాడు. ఆలకించి ఏం చేశాడు? ఆయన ఆలకించే దేవుడు మరలా తిరిగి జవాబును పంపించేవాడు, సమాధానాన్ని పంపించేవాడు. ఆయన ప్రభా నేను ఆపదలో ఉన్నాను, నా ఆపదకరమైనటువంటి ఈ పరిస్థితుల నుండి, శ్రమల కాలం నుండి నన్ను తప్పించు ప్రభువా అని అంటే ఆయన తప్పించేవాడు, రక్షించేవాడు కూడా పురులరా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. చాలామంది ఏమంటున్నారంటే, నేను ఎన్నో కానుకలు ఇస్తూ ఉన్నాను, ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుని మందిరానికి మానకుండా వెళుతూ ఉన్నాను, నా జీవితంలో ఎందుకిన్ని కష్టాలు, నా జీవితంలో ఎందుకిన్ని బాధలు, నా జీవితంలో ఎందుకింత బాధ, నా జీవితానికి ఎందుకిన్ని అప్పులు, ఎందుకిన్ని సమస్యలు, ఎందుకు నా బతుకంతా కూడా శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నట్టు నేను ఎందుకు ఎట్లాగైపోతూ ఉన్నాను, నేను ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఏడ్చి నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు, నేను ఎన్నో విధాలుగా దేవుడిని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను, అసలు నా ప్రార్థన దేవుని యొక్క చెవికి ఎందుకు చేరట్లేదు, అసలు దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని చాలామంది అంటున్నారు పురులరా. చాలామంది దేవుని మీద నిందేస్తూ ఉన్నారు. అరే నేను దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాను, ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, కానుకలు అర్పిస్తూ ఉన్నాను, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాను, అయినా కానీ నా జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు నన్ను బాధిస్తూ ఉన్నాయి. నా దేవుడు నా ప్రార్థన ఏం చేస్తూ ఉన్నాడు, ఏమైపోతా ఉంది నా భక్తి అంతా, అసలు ఏమైపోతా ఉంది నా ప్రార్థన అంతా, అసలు నేను ఏమైపోతా ఉంది, నేను ఇచ్చిన కానుకలన్నీ కూడా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాస్టర్ గారు సంఘ పెద్దలు, సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయినా నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు పోవట్లేదు అని అడుగుతున్నారు పురులరా చాలామంది. ఎప్పుడైనా గమనించామా అసలు మన ప్రార్థన దేవుని వరకు ఎందుకు వెళ్ళట్లేదో? ఎప్పుడైనా మనం అనుకున్నామా అసలు మన ప్రార్థన దేవుని వరకు ఎందుకు చేరట్లేదో? ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మన దేవుడు రక్షించేవాడని ఉంది, రక్షించకుండా ఆయన చేతులు కురచగా పెట్టుకోలేదు అన్నాడు పురులర భక్తుడు. మన దేవుడు ఆ పురులర వాక్యంలో ఏమని రాయబడింది అని అంటే, మన దేవుడట ఆలకించేవాడట, ఉత్తరం ఇచ్చేవాడట. ఒకవేళ మనం మాట్లాడితే ఆయనకి వినబడట్లేదేమో, ఎక్కడన్నా దూరంగా ఉన్నాడేమో అనడానికి ఆయన చెవులు మందముగా లేవచ్చు పురులరా. కీర్తనకారుడు అంటాడు, తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉండే దేవుడట. దేవునికి స్తోత్రం, అందరం చెప్దాం హల్లెలూయా. అంటే నిజంగా మొరపెట్టేవారు. మరి మన ప్రార్థనలో దేవుని వరకు చేరట్లేదు అని అంటే మన ప్రార్థనలో ఏమి లేదని దాని అర్థం, అసలు నిజం లేదు పురులరు గమనించండి. ఒకవేళ మనం మోకరించి చేసేటువంటి ప్రార్థన నిజంగా దేవుని వైపు చూసి చేసేది కాదేమో, దేవునికే చేసేది కాదేమో, మనుషుల వైపు కొరకేమో, మనుషులు వింటున్నారు కదా అనేమో, ఒకవేళ పురులరా మనుషుల కోసమేమో
ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనుషుల మెప్పు కొరకు ప్రార్థన చేస్తే మనుషులే వింటారు. మనుషులు వింటారు కదా అని ప్రార్థన చేస్తే మనుషులే పట్టించుకుంటారు. మనుషులు పొగుడుతారు కదా అని మనం ప్రార్థన చేస్తే మనుషులే పొగుడుతారు పుల్లరా. కానీ దేవుని దగ్గర నుంచి ఏ జవాబు చెప్పండి? ఏ జవాబు రాదు. ఎందుకు దేవుని దగ్గర నుంచి జవాబు రాదు అని అంటే, నిజంగా దేవునికి మనం ప్రార్థన చేస్తే, ఎవరికి వినబడాలని మనం ప్రార్థన చేస్తే, ఎవరికి వినబడితే మనకి సమాధానం వస్తుందని మనం ఆలోచన చేసి ప్రార్థన చేస్తే వాళ్ళకి చేరుతుంది. ఆయనకి చేరితే పుల్లరా ఖచ్చితంగా జవాబు అనేది మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. మన దేవుడు ప్రార్థన వినేసి ఊరుకునే ఉండే దేవుడు కాదు. కొన్ని మార్లు పుల్లరా ఫోన్ చేసినా లేదంటే ఉత్తరాలు రాసినా అవతల పక్క నుంచి జవాబులు రావు మనకి. ఎందుకు అవతల పక్క నుంచి జవాబులు రావు అని అంటే, ఒకవేళ అవతల వ్యక్తులు పట్టించుకోలేదేమో. కానీ మన దేవుడు అట్లాంటి వాడు అస్సలు కాదు పుల్లరా. అట్లాంటి వాడు అస్సలు కాదు. చిన్న పిల్ల మోకరించి నిజంగా ప్రార్థన చేసినా చిన్న బిడ్డలకు కూడా ఆయన పలికే దేవుడైన దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి చిన్న పిల్లలకు కూడా పలికేటువంటి దేవుడైన ఆయనకి అంత స్వచ్ఛమైనటువంటి మనసు ఉంది. కాబట్టి దిన్నాన్న వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన రక్షించడానికి కురచకాని చేతులు పిల్లర, ఆయన దగ్గర కురచ కాలేదు ఆయన చేతులు, వెనుకోకుండా ఉండడానికి ఆయన చెవులు కూడా మందము కాలేదు. కానీ కొన్ని మార్లు పిల్లర ఆయన హస్తం మనకి రక్షించడానికి కరువైపోతూ ఉంది. కొన్ని మార్లు ఆయన దగ్గర నుంచి సమాధానం రావడం కరువైపోతూ ఉంది. మన ప్రార్థనలు ఆయన వరకు చేరట్లేదు, ఆయన వరకు వెళ్ళట్లేదు. అక్కడి వరకు కూడా పిల్లరా మన ప్రార్థనలు వెళ్ళేటువంటి ప్రార్థనలు మన దగ్గర కనబడట్లేదు. అందుకనేమో మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదు. పిల్లలు వినే దేవుడు కదా, రక్షించే దేవుడు కదా. భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఎన్నో మారులు చెప్పాడు. దావీదు అంటాడు, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యుద్ధము నీదే ప్రభువా అనగా గొలియాతు ఎదుట నన్ను నిలబెట్టి నాకు జయాన్నిచ్చాను. పిల్లరా ఎన్నో మారులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు నాకు జయాన్నిచ్చినటువంటి దేవుడైనా, నా సమస్యలో, నాకు బాధల్లో, నా కన్నీటిలో ఆయనకు బహు వినయంగా చెప్పిన ప్రతిసారి కూడా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని అన్నాడు కదా పుల్లరా. ఒకనాడు దావీదు ప్రార్థన కూడా వినలేదట దేవుడు. ఒకనాడు దావీదు ప్రార్థన కూడా దేవుడు వినలేదట. వినకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన వినకోకుండా ఉండే దేవుడు కాదు. అయితే ఈయన ప్రార్థన అక్కడి వరకు చేరలేదట, ఎక్కడి వరకు వెళ్ళలేదు. ఈయన రాసినటువంటి ఉత్తరం ఎక్కడి వరకు వెళ్ళలేదు అని అంటే దేవుని వరకు వెళ్ళలేదట. ఈయన చేసిన ప్రార్థన దేవుని వరకు చేరలేదట. ఎంత విచిత్రం వచ్చాడు పుల్లరా. అప్పటి వరకు కూడా దావీదు చేసినటువంటి ప్రార్థనకు అసలు తిరిగే లేదు. ఏనాడు దావీదు ప్రార్థన చేసినా తిరుగులేదు పుల్లరా. అంత అద్భుతమైనటువంటి ప్రార్థన పరుడైన దేవుడే కదా సాక్ష్యం ఇచ్చాడు. నా హృదయానుసారుడు దావీదు అన్నాడు పుల్లరా. నా హృదయానుసారుడైనటువంటి దావీదు అన్న ఆ దేవుడే ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయన ఉలకట్లేదు, పలకట్లేదు. కారణం ఏంటి అని అంటే, ఈ ప్రార్థన ఆయన దగ్గరికి వెళితే పుల్లరా ప్రభువా అని పిలవగా నేనున్నాను అని పలికే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే దావీదుకి దేవుని పిలుపు వినకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, దావీదు పలుకు దేవునికి చేరట్లేదు పుల్లరా, దేవుని వరకు వెళ్ళట్లేదు. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఒక మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి పుల్లరా, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దావీదు ఉపవాసం ఉండి లోపలకు పోయి రాత్రంతా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బ్రతిమలాడగా చూడండి పురుదోనులరా, ఇక్కడ ఏమని వ్రాయబడింది అని అంటే పురులరా, దావీదు ఎట్లా ప్రార్థన చేస్తా ఉన్నాడట? ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడట. దావీదు నేలను పడి ప్రార్థన చేస్తా ఉన్నాడట. దావీదు పుల్లరా రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడట. దావీదు ఉపవాసం ఉండి లోపలకు పోయి రాత్రంతయు ఏమండి నేలను పడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బ్రతుమలాడుతూ ఉన్నాడు. ఇందాక నేను ఒక వీడియో చూస్తాను పుల్లరా, ఒక అబ్బాయి చనిపోయాడు పుల్లరా. ఎమర్జెన్సీ వార్డులో పెట్టేశారు అబ్బాయిని. ఐసీలో అంటారు కదండి, ఐసీలో పెట్టేశారు. పెడితే చనిపోయాడు అబ్బాయి. డాక్టర్లు చేతులు ఎత్తేశారు. వాళ్ళ అమ్మగారు అక్కడే కూర్చొని లోపలికి వెళ్ళి బిడ్డ దగ్గర కూర్చున్న పుల్లరా కన్న కొడుకు యొక్క బాడీ శవాన్ని అట్లా చూస్తూ ఆమె ఎంత ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేస్తుందో పుల్లరా, ఎంత ప్రలాపించింది. నాకెవ్వరూ లేరు ప్రభు, ఈ బిడ్డ తప్ప, ఈ బిడ్డే ఆధారం అనుకున్నాను, నీవే నా దేవుడు అనుకున్నాను,
నేను బ్రతికేదంతా ఈ బిడ్డ కోసమే అనుకున్నాను, నాకు ఈ బిడ్డను కూడా లేకుండా దూరం చేసావేంటి ప్రభా, ఈ సమయంలో నీవు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇదిగో వెళ్ళిపోయిన నా కుమారుని తిరిగి తీసుకురాగలిగినటువంటి గొప్ప దేవుడవు నువ్వు. మృతులను సజీవునిగాను, సజీవులను మృతులుగాను చేయగలిగినటువంటి గొప్ప దేవుడవు నువ్వు. మరణము తప్పించుట కేవలము నీ వశంలో మాత్రమే ఉందని ఏడ్చి ప్రలాపించి పెద్ద గట్టిగా కేకలు వేసి ప్రార్థన చేస్తూ ఉంది ప్రియులారా. ఆమె చేసేటువంటి ప్రార్థనకి, ఏడుస్తున్న ఏడుపుకి అక్కడ చుట్టూ ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు కూడా ఏడ్చేస్తున్నారండి. వాళ్ళు కూడా ఏం చేయలేకపోయామే అని చెప్పి ఏడ్చేస్తున్నారు. వాళ్ళు అట్లా పెట్టుకుని ఏడ్చేస్తున్నారు ప్రియులారా. గొప్ప అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే, ఒక్కసారిగా ఆ అబ్బాయి గుండు కొట్టుకోవడం మొదలుపెట్టిందండి. అసలు వెంటనే నాకు దుఃఖం వచ్చేసి శరీరం అంతా కూడా కక్కురు పొడిచేసిందండి. నాకు ఒక కన్న తల్లి నిజంగా కడుపు కోత, గుండె వేదనతో హృదయములో నుండి హృదయంలో వచ్చిన దుఃఖం అంతా పట్టుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టిందో తెలుసా? యేసయ్య దగ్గర పెట్టింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆమె కన్న కొడుకు యొక్క మరణము చూసి గుండె పగిలిపోయింది ప్రియులారా. పగిలిన గుండెతో ఆమె ప్రార్థన చేసింది, వేదనతో ప్రార్థన చేసింది, దుఃఖంతో ప్రార్థన చేసింది, ఏడుస్తూ ప్రార్థన చేసింది, దేవుణ్ణి బ్రతుములాడుకుంటా ఉంది. ప్రియులారా, ఆమె ప్రార్థన నిజమైనది, ఆమె ప్రార్థన యథార్థత కలిగింది, ఆమె ప్రార్థనలో నీతి ఉంది, ఆమె ప్రార్థన ప్రియులారా దేవునికి అంగీకారమైంది. ఆమె ఆ యొక్క ఐసీయూలో నుండి తన కన్న కొడుకు కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన ప్రియులారా అక్కడ డాక్టర్లు వింటూ ఉన్నారు, నర్సులు వింటూ ఉన్నారు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వింటూ ఉన్నారు. కానీ మనిషి అన్నవాడు ఎవడో కూడా సాయం చేయలేకపోతూ ఉన్నాడు ప్రియులారా. ఎవరికి చేరాలో వాళ్ళకి చేరింది. ఈమె బాధ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పింది ఇప్పుడు దేవుని బిడ్డలారా. చెప్పిన వెంటనే జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ టీవీలో ఇలా గుండు పలస వెళుతూ ఉంటుంది కదండి, నార్మల్గా గీతలాగా వెళ్ళిపోతూ ఉన్నటువంటిది ఇలా రావడం చూసి ప్రియులారా వెంటనే నర్సు గట్టిగా పెద్ద కేక వేసి ప్రియులారా ఆమె గుండు కొట్టుకుంటుంది అని చెప్పగానే పరిగెట్టుకుంటూ డాక్టర్లు వచ్చారు, చెకప్ చేశారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆ బిడ్డను దేవుడు బ్రతికించి మరలా తిరిగి ఆ తల్లికి అప్పగించాడు. కారణం ఏంటో తెలుసా అండి? దేవుని వరకు చేరే ప్రార్థన మనలో ఉంటే ఇలాంటి జవాబులే మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆమె ప్రార్థన చేసింది. ఇక్కడ అట్లాగే భక్తుడైనటువంటి దావీదు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బిడ్డను బ్రతికించమని దేవుణ్ణి బ్రతుములాడుతూ ఉన్నాడు. ఎట్లాగానంటే రాత్రంతయు ఉపవాసం ఉండి ఏమీ తినుకోకుండా కటిక నేల మీద కూర్చుని దేవునికి బ్రతుములాడుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎట్లాగా అనంటే వాక్యంలో వ్రాయబడింది ప్రియులారా 12వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుంటే, నేను ఉపవాసం ఉండి ఎలా చేసాడటండి ప్రార్థన? ఉపవాసం ఉండి ఏడ్చుచ్చు ప్రార్థన చేసాడట ప్రియులారా. ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, దేవుణ్ణి బ్రతుములాడుకున్నాడు. అయినప్పటికీ కూడా దావీదు ప్రార్థనకి ఎటువంటి జవాబు రాలేదు. అంతకుముందు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు, యుద్ధము నీదే, గెలిచాడా లేదా? అమ్మ చెప్పండి, గెలిచాడా లేదా? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను యుద్ధానికి వెళతా ఉన్నాను, వాళ్ళని నా చేతికి అప్పగిస్తావా అనంటే, నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళు, నీతో వచ్చేవాడును నేను వెళ్ళి ప్రియులారా ఫిలిస్తీన్లను అతని చేతికి అప్పగించి విజయాన్ని సాధించినటువంటి గొప్ప యోధుడు ప్రియులారా భక్తుడైనటువంటి దావీదు. అప్పుడు కూడా దేవుడు ప్రార్థన విన్నాడు, విజయాన్ని కలిగించాడు ప్రియులారా ఎన్నో మారులు. అందుకని భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నేను కొండల్లో, మెట్టల్లో, గుట్టల్లో, ఒకవేళ లోయల్లో, లోతుల్లో ఉన్నా నేను ఏ అపాయానికి భయపడేవాడను కాను. కారణం ఏంటంటే నేను ప్రభువాని పిలుస్తాను, ఆయన నా కాపరిగా ఉంటాడు, ఆయన దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరిస్తుంది అని చాలా ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రియులారా. ఈరోజు అలాంటి వ్యక్తి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదండి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ప్రార్థన వినేవాడే, కానీ మన ప్రార్థన దేవుని దాకా చేరుతుందా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. అంతే తప్ప చాలామంది చేతగాని మాట్లాడుతూ ఉన్నారు. నేను భక్తి చేస్తున్నాను ఏమైపోతుందని అడుగుతూ ఉన్నారు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను ఏమైపోతుందని అడుగుతూ ఉన్నారు, నేను ఇంతలా కానుకలు ఇస్తూ ఉన్నాను ఏమైపోతున్నాయని అడుగుతూ ఉన్నారు. ఇదిగో నా కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు ఏమైపోతున్నాయని అడుగుతూ ఉన్నారు. నీ భక్తి ఏమైపోతా ఉంది? ఇదిగో నా భక్తి ఏమైపోతా ఉంది, నా ప్రార్థన ఏమైపోతా ఉంది, ఈనాళ్ళ నా శ్రమ ఏమైపోతా ఉంది, ఈనాడు నేను దేవుని విడిచిపెట్టుకోకుండా చేసేటువంటి నా యొక్క భక్తి అంతా ఏమైపోతా ఉందని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా అలా అడిగే ముందు, ఎందుకు దేవుని వరకు నా ప్రార్థన చేరట్లేదు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? బాధ్యత మందే, చేసుకోవాలి ఖచ్చితంగా. దేవుని వరకు మన ప్రార్థన ఎందుకు చేరట్లేదు? ఒకవేళ దేవుని వరకు మన ప్రార్థన చేరిందనంటే నిశ్చయముగా జవాబు వచ్చి తీరదు ప్రియులారా. రాదా?
మన జీవితంలోనే బోళ్ళని అనుభవాలు ఉన్నాయి. వెనక తిరిగి చూసుకుంటే ఎన్నో మన జీవితంలోనే, నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అట్లాగా కొన్ని మార్లు మనం చేసేటువంటి ప్రార్థన దేవుని వరకు చేరకపోతే జవాబు రాదండి. అప్పుడు అనుకోవాలి మనం, జవాబు రావట్లేదు అని అంటే నా ప్రార్థన దేవుని వరకు చేరట్లేదు. ఎక్కడుంది లోపము అని అంటే ఇక్కడ దావీదు ఒక మాట అంటాడు, పుల్లరా నేను చేస్తున్నటువంటి నా ప్రార్థన, ఎదలో నుండి నేను చేస్తున్న ప్రార్థన మరలా తిరిగి నా ఎదలోనికి వచ్చేస్తా ఉంది. దేవుని వరకు ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే పుల్లరా, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, బ్రతుములాడుకుంటూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, నేల మీద పడున్నాడు. పుల్లరా అలాగున ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుద్దండి, కలగదా అమ్మా చెప్పండి? మనుషులు అన్న వాళ్ళు ఎవరికైనా జాలి కలుగుద్ది. కానీ దేవుడు మనకంటే ఎక్కువ జాలి కలిగిన వాడు. ఆయన పేరు ఏమని వ్రాబడి ఉంటుంది అంటే కరుణా వాత్సల్యతలు కలిగిన దేవుడైన, జాలిపడే దేవుడైన, ప్రేమ చూపెట్టే దేవుడైన. ఒకవేళ అప్పటికప్పుడు కోపడినా ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందట, ఆయన కృప ఆయుష్కాలం అంతా ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఆయన కృపేమో మన ఆయుష్కాలం అంతా ఉంటుందట, ఆయన కోపమేమో మన మీద నిమిషం మాత్రమే ఉంటుందట. పుర్లరా చూడండి, ఒక్కొక్కసారి మన చంకనెత్తుకున్నటువంటి చిన్నపిల్లలు ఏదైనా కొనిమ్మని అడిగినప్పుడు మారం చేస్తూ వాళ్ళు ఒకవేళ మనం కొనివ్వకపోతే వాళ్ళు కిందకి దిగేసి సంకలోంచి జుర్రుని జారిపోయి వాళ్ళు నేల మీద పడిపోయి ఇలా కొట్టేసుకుని ఏడుస్తూ ఉంటే పుర్లరా, మనము చంకలో ఉన్నప్పుడు నేను కొన్ను అని కోపగించుకుని కింద పడి దొరలగానే వెంటనే చాలిపడిపోయి ఉండు కంగారు పడు కొంటనరా అని చెప్పి మనం చంకనెత్తుకుని మరలా పరిగెత్తుకుంటూ అక్కడికి తీసుకెళ్ళి వెంటనే కొనిస్తాం పుల్లరా. కానీ మన దేవుడు ఎట్లాంటి వాడు అనంటే, అలాంటి చూడండి దావీదు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు అనంటే కింద నేల మీద పడి ఉన్నాడట, రెండవది ఉపవాసం ఉన్నాడట, ఏడుస్తూ ఉన్నాడట, బ్రతుములాడుకుంటూ ఉన్నాడట. మరి ఇన్ని చేసినటువంటి వ్యక్తిని ఎవరైనా చూస్తే జాలి కలుగుద్దా లేదా చెప్పండి మీరు అమ్మా చెప్పండి, జాలి కలుగుద్దా? రోడ్డు అంట మనం ఎక్కడికైనా అలా వెళుతూ ఉన్నప్పుడు కాళ్ళు లేని వ్యక్తో చేతులు లేని వ్యక్తో పిల్లరా ఆ రోడ్డు మీద అట్లా పడి అడుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే వెంటనే మనం అయ్యో ఏ తల్లి కన్న బిడ్డో ఎలా వదిలేసారేటమ్మా అని జాలి పడతామా లేదండి? జాలి పడతాం పిల్లలు. మరి దావీదు అంత అలాగను దేవుని బ్రతుములాడుకుంటున్నా కానీ దేవుడు పుల్లరా దావీదు ప్రార్థన ఎందుకు వినట్లేదు అని అంటే, దేవుడు ఎప్పుడు ఎవరి ప్రార్థన అయినా వినేటువంటి వాడే. ఏమండి హాగరు ఏడుపు దేవునికి వినబడలేదా? చెప్పండి, వినబడలేదా? హాగరు ఏడుపు దేవునికి వినబడింది, హాగరు అన్న మాటలు దేవునికి వినబడ్డాయి పుల్లరా. అట్లాంటిది మరి దావీదు ప్రార్థన ఎందుకు దేవుని వరకు చేరలేదనంటే దావీదే అంటాడు మరలా ఏమనో తెలుసా, ఇదిగో నా ఎదలో నుండి నేను చూస్తున్న ప్రార్థన మరలా తిరిగి నా ఎదలోనికే వస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళాలి ఇది అసలు? యాక్చువల్లీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఏమవుతుంది, మరలా తిరిగి వచ్చేస్తుంది అని అంటే మధ్యలో ఏదో అడ్డుకుంటుంది అనమాట. మధ్యలో ఏదో అడ్డుకుంటుంది పుల్లరా. ఏమంటాడు దావీదు అని అంటే చూడండి బైబిల్ గ్రంథంలో, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, చూడండి పుల్లరా ఏమంటాడో అంటే ఇక్కడ దేవునికి దావీదుకి మధ్య ఏముందండి? మనుషులు ఎవరూ లేరండి. ఈ రోజున చాలా మంది ఎట్లా ఉన్నారో తెలుసా అండి? ఎట్లా ఉన్నారో తెలుసా? అదిగోండి వాళ్ళని చూస్తుంటే నాకు మందిరానికి రావాలనిపించట్లేదండి, వాళ్ళ మాటలు వింటుంటే మందిరానికి రావాలని అనిపించట్లేదండి, నేను వాళ్ళ కోసమే మందిరానికి రావట్లేదండి, వాళ్ళన్న మాటల కోసమే మందిరానికి రావట్లేదండి అని అనేవాళ్ళు ఎక్కువైపోయారు పుల్లరా. మనుషులను అడ్డం పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, పన్నులను అడ్డం పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, బలహీనతలను అడ్డం పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కావాలనే మనుషులు దేవునికి దూరం అయిపోవడానికి ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు, మాటలు, పన్నులు, లేదనంటే చుట్టాలు, పట్టాలు, కార్యక్రమాలు, శుభకార్యాలు ఇలాగన్నీ అడ్డు పెట్టుకుంటూ ఉన్నారు పుల్లరా. కానీ దావీదు అలాగ అడ్డు పెట్టుకునేవాడు కాదు. కానీ దావీదుకి దేవునికి మాత్రము దావీదు చేసినటువంటి రహస్యమైన పాపం అడ్డుగా నిలబడింది పుల్లరా. అందుకనే దావీదు ప్రార్థన పంపిస్తున్నాడు పైకి, అదేమో అక్కడ అడ్డుగా ఉండి దానికి తగులుతూ ఉంది, మరలా తిరిగి దావీదు ఎదలోనికి వచ్చేస్తూ ఉంది పుల్లరా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడి నుంచోని నా చేతిలో ఒక బంతి పెట్టుకుని ఎట్లాగ విసిరాను అనుకోండి, ఎట్లాగ నాకు ఎదురుగుండా ఎంత ఫాస్ట్గా నా ముందున్నటువంటి గోడకి విసిరితే అంతే ఫాస్ట్గా మరలా తిరిగి ఎక్కడికి వస్తుంది?
మరలా నా దగ్గరకు వచ్చేస్తుందండి. నా దగ్గరకు వచ్చేస్తుంది పుల్లరా. ఎందుకు నా దగ్గరకు వచ్చేస్తుంది అని అంటే మధ్యలో ఒక గోడ ఉందన్నమాట. మధ్యలో గోడ ఉంది. అట్లాగే దావీదుకి దేవునికి మధ్య అప్పటి వరకు ఏ గోడలు లేవు, ఏ అడ్డులు లేవు. పుల్లరా, దావీదు ప్రార్థన చేయగా దేవుడు ఆలకించాడు. మొర్ర పెట్టగా యెహోవా ఉత్తరమిచ్చాను. నా ప్రభువా అనగా నేను ఉన్నానని నిలబడను. ప్రభా యుద్ధము నీదంటే నేను చేస్తాను వెళ్ళు అన్నాడు. ఇట్లాగే ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు భక్తుడైనటువంటి దావీదు రుచి చూడగా ఈ దినమందు పుల్లరా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు దావీదు. దావీదు ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే దేవుడు ఎప్పుడు కూడా కాదు అని చెప్పలేదండి. చెప్పాడా? ఎప్పుడైనా చెప్పాడా? ఈ ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్ళుంటే ఖచ్చితంగా బిడ్డ బతికి ఉండేది. అమ్మా వింటున్నారా మీరు? వింటలేదా? దావీదు ప్రార్థన, ఈ ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్ళుంటే ఖచ్చితంగా జవాబు వచ్చి ఉండేది పుల్లరా. కానీ ఇక్కడ దావీదు ఒప్పుకుంటున్నాడు, కానీ మనం ఒప్పుకోం. ఏమండి, మనం ఒప్పుకుంటామా? మనమైతే ఒప్పుకోం పుల్లరా. గమనించండి, ఒక విచిత్రం ఏంటంటే మనం మోకరించి ప్రార్థన చేస్తాం. మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నేను ఎవరిని? పాపిని ప్రభువా అని అంటాం మనం. అవునే కదండి? ప్రభువా నేను పాపిని నాయనా అని అంటాం. పక్కన ఉన్నవాళ్ళు ఆ ప్రార్థన విని నువ్వు పాపివా అన్నారనుకోండి, ఊరుకుంటామా? అమ్మా చెప్పండి, ఏమండి ఊరుకుంటామండి? ఖచ్చితంగా ఊరుకోం మనం. ఎందుకు ఊరుకోం అంటే నేను పాపిని ప్రభువా అని మనం దేవుడితో చెప్పుకోవచ్చు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నువ్వు పాపివా, చాలా పాపాలు చేసుకుంటావు అన్నారనుకోండి, మనం అస్సలు ఒక్క క్షణం కూడా ఒప్పుకోం హృదయాన్ని బిడ్డలరు. అంటే మనం చేసినటువంటి ప్రార్థన ఏమైనట్లు లెక్క అక్కడ? అబద్ధం కదండి, అబద్ధం. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నా భక్తి ఏమైపోతుందని నువ్వు అడగొద్దు. భక్తితో చేస్తే నువ్వు ఎప్పుడు పిలిచినా పలికే దేవుణ్ణి. పలక్కోకుండా ఉండడానికి నీ పిలుపు నాకు వినబడతలేదని నువ్వు అనుకోవద్దు. నీ పిలుపు నాకు వినబడడానికి నా చెవులేమి మందము ఏం కాలేదు. నా చెవులు బాగానే ఉన్నాయి, కానీ పొరపాటు ఎక్కడున్నట్టు? నీ ప్రార్థన నా దగ్గర వరకు రావట్లేదంటే పొరపాటు ఎక్కడున్నట్టు? అసలు నీ దగ్గరే ఉంది, అది సరి చేసుకో. దావీదు గమనించాడు, అది దావీదు తెలుసుకున్నాడు అది. అందుకని అంటాడు నేను పాపము చేసేతని అని అంటాడు. పుల్లరా అంటాడు కదండి, అన్నాడా లేదా? నేను పాపిని యేసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నేను పాపిని యేసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నాకు ప్రార్థించే శక్తిని ప్రసాదించయ్యా. నాకు ప్రార్థించే శక్తిని ప్రసాదించయ్యా. నీ చేసిన పాపాలొకటా రెండా యేసయ్యా, వాటిని చెప్పాలంటే దయమేస్తుంది యేసయ్యా. వాటిని చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. నిన్ను చూడాలనే ఉంది యేసయ్యా, నిన్ను చూడాలనే ఉంది యేసయ్యా. మనసు అంగీకరించుట లేదయ్యా, మనసు అంగీకరించుట లేదయ్యా. నీ చేసిన పాపాలొకటా రెండా యేసయ్యా, వాటిని చెప్పాలంటే యేసయ్యా. వాటిని చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. దేవునికి స్తోత్రం. దావీదు యథార్థంగా నిజాయితీగా ఒప్పుకున్నాడు. పుల్లరా, ప్రభువా నేను పాపం చేశాను కనుక నా ప్రార్థన నీ వరకు చేరట్లేదు. ఏనాడు కూడా నా ప్రార్థన ఎప్పుడు కాదనలేదే. ఏనాడు కూడా నా ప్రార్థన వినుకోకుండా నువ్వు ఉండలేదే. ఈనాడు నా ప్రార్థన నీ వరకు చేరట్లేదు, మరలా తిరిగి అది నా దగ్గరికే వస్తుంది అని అంటే దావీదు గమనించుకున్నాడు. పుల్లరా, మనం చేసేస్తాం, వదిలేస్తాం, వెళ్ళిపోతాం. నా ప్రార్థన ఎక్కడ దాకా వెళ్ళింది, అసలు వెళ్ళిందా లేదా దేవుని దగ్గరికి? మన మనసుకు ఖచ్చితంగా తెలిసిపోద్దండి. ఏ రోజైతే మనం పశ్చాత్తాప హృదయంతో నిజంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తామో మన మనసు ఎంత తేలికైపోద్దో తెలుసండి మీకు. ఆ అనుభవం ఎప్పుడైనా పొందారా మీరు? అమ్మా ఎప్పుడైనా పొందారా? చాలా బాధతో ఇక్కడికి వచ్చి ఈ స్థలం ముందు మోకరించి నిజంగా బాధ కొలది ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేసిన తర్వాత నిజంగా నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నీ మనసు చాలా తేలికైపోద్దండి, చాలా తేలికైపోద్ది. ఎందుకంటే నా దేవుని దగ్గర నా బాధ అంతా చెప్పేసుకున్నటువంటి ఫీలింగ్ నీకు కలిగేది. ఒకవేళ నీ బాధ నీతోనే ఉందనుకోండి,
నీ దేవునికి నీకు మధ్య ఏదో అడ్డుపడుతుంది, అందుకనే నీలో నుండి ఆ భారము తొలగిపోలేదు, నీలో నుండి ఆ భారం తొలగిపోలేదు. కాబట్టి ఇక్కడ దావీదు ఆ భారమైనటువంటి హృదయం అతని దగ్గర నుంచి పోవట్లేదు. అతను అనుకుంటూ ఉన్నాడు, నా ఎదలో నుండి ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, బాధతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆకలితో ఇదిగో కడుపు మార్చుకుని నేల మీద పడుండి మరీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయినప్పటికీ నా ప్రార్థన మరలా తిరిగి నా ఎదలోనికి వచ్చేస్తూ ఉంది, నా భారమంతా నా ఎదలోనే ఉండిపోతూ ఉంది, నా దుఃఖమంతా నాలోనే ఉండిపోతూ ఉంది. ఎందుకు తేలిక అవ్వట్లేదు, కారణం ఏంటి అని ఆలోచన చేస్తే అప్పుడు అన్నాడు, నేను పాపము చేసి తిని. ఏం చేశాడటండి? మరి పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు, పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఒక పాపినని ఒప్పుకుంటే ఆలకిస్తాడు తప్ప, సుంకరి చూడండి పుల్లరా ఎంత చక్కగా ప్రార్థన చేశాడండి. పరిసయుడు ప్రార్థన చేయగా దాన్ని మెచ్చుకున్నట్టు దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పలేదు పుల్లరా. కాబట్టి ఇక్కడ దావీదు ఒప్పుకున్నాడు, ప్రభా ఇదిగో నేను పాపము చేసేతని అని అన్నాడు పుల్లరా. మరి దేవుడు ఎట్లాంటి వాళ్ళ ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన, ఎలాంటి ప్రార్థన, ఏ నోట నుండి వచ్చే వారి ప్రార్థన, ఎలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని వాక్యంలో వ్రాయబడి ఉందో తెలుసండి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చూడండి 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం పుల్లరా. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఏమని వ్రాయబడిందండి? ఆ ప్రభువు యొక్క కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయవానికి విరోధముగా ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లలు ఇక్కడ చూడండి, వాక్యములో భక్తుడైనటువంటి ఈ పేతురు చాలా అద్భుతంగా ఆయన మాట్లాడుతా దేవుని ఉద్దేశాన్ని చెప్తా ఉన్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఆయన కన్నులట నీతిమంతుల మీదను, ఆయన చెవులట వారి ప్రార్థనల వైపును అన్నాడు. అంటే మనం చేసే ప్రార్థనలు ఏముండాలి ఇప్పుడు? నీతి ఉండాలి. నీతి, నిజాయితీ, యథార్థత, నిజం. ఏమండి దేవుని ప్రార్థన, ఆ దేవుడు ప్రార్థన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అని అంటే నిజము పలుకువాడి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా ఏమని అనంటే, ఇక్కడ భక్తుడైనటువంటి ఈ యొక్క పేతురు గారు మాట్లాడుతూ ఆయన అన్నారు పురులరా, ఏంటో తెలుసండి, ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును అని ఉంటుంది పిల్లరా. నీతిమంతుల కొరకు ఇదిగో వెలుగు విత్తబడి ఉంది అని అంటాడు. నీతిమంతుల కొరకట ఆనందము విత్తబడి ఉంది అని అంటాడు. ఇవన్నీ కూడా నీతిగా ఉండేటువంటి వారి కొరకు. ఈ దినమందు పిల్లరా మనం ఎన్నో చేసి ఉండొచ్చు, అయినా మన ప్రార్థన దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవునికి మనకి మధ్య అడ్డుగోడలు పెట్టుకుంటే ఏనాటికి నీ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరదు. నువ్వెన్నడిగిన ప్రభు దగ్గర నుంచి జవాబులు రావు కూడా. అందుకని ఈ దినమందు దేవుడు మన ముందు ఉంచాడు పుర్లరా. దావీదు ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను, నా పాపం వలన నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, నేను చేసిన ప్రార్థన నా ఎదలోనికి వస్తూ ఉంది. అందుకని ఈ దినాన్ని నేను జయాన్ని పొందలేకపోతూ ఉన్నాను, ఈ దినాన్ని నేను సమాధానం పొందలేకపోతూ ఉన్నాను, అందుకనే నేను విజయాన్ని సాధించలేకపోతూ ఉన్నాను, అందుకనే నేను ఈ సమస్యలో నుండి బయటపడలేకపోతూ ఉన్నాను. పుర్లరా ఈ దినమందు చెప్పండి, మనం ఏనాడైనా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత పుర్లరా ఎంత భక్తి చేస్తాను ఏమైపోతుంది, ఎంత ప్రార్థన చేస్తాను ఏమైపోతా ఉంది, ఎన్ని కానుకలు ఇస్తాను ఏమైపోతా ఉన్నాయి, ఎన్నాళ్ళ నుంచి నేను భక్తి చేస్తా ఉన్నాను ఏమైపోతా ఉన్నాయి అని మనము ఈనాడు అనొచ్చు అంటారా? అలాగ అడగలేదు. అతను చెక్ చేసుకుంటున్నాడు, పరిశీలించుకుంటున్నాడు. నా ప్రార్థన దేవుని వరకు చేరకపోవడానికి అసలు కారణం ఏంటి? లోపం నా దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా? ఆయన దగ్గర ఎప్పుడూ లోపం ఉండదు. లోపాలు ఉన్నవన్నీ మన దగ్గర మాత్రమే లోపాలు ఉంటాయి. దేవుని దగ్గర ఎప్పుడూ లోపం ఉండదు. కాబట్టి ఇక్కడ పుల్లరా ఆయన చూడండి, వాక్యంలో మనం ఇందాక చదువుకున్నటువంటి మూల వాక్యం ఏంటండి? ఏమని చదువుకున్నాం మనం? రక్షించనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కిందన మీ దోషములు మీకును దేవునికి మధ్యన అడ్డంగా వచ్చేసాయి. ఆ మాటను తెలుసుకున్నాడు దావీదు. ఆ మాటనే తెలుసుకున్నాడు దావీదు. పుల్లరు హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు, దేవునికి చేయలేదమ్మా? ప్రార్థన చేశాడా? ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా మరణకరమైన రోగమట,
ఇది వస్తే చనిపోతానని కన్ఫామ్ చేసేసారు. ఇక నీ దగ్గర నుంచి వర్తమానం వస్తే ఇంక నేను ఎవరి దగ్గరికి వెళ్తే బాగుపడతాను? నేను నువ్వు చచ్చిపోతావు అని వర్తమానం పంపిస్తే ఇంకా నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అందుకు కాబట్టి నీ మందిరములో నేను ఎట్లా నడుచుకుంటునో, నీ ఆజ్ఞల ప్రకారంగా నేను ఎట్లా జీవించానో, ఒకవేళ అవన్నీ జ్ఞాపకం చేసుకుని నాలో ఏదైనా ఒకవేళ నిజాయితీ నీతి ఉంటే కనుక నన్ను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేస్తే వెంటనే విన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. వెంటనే విన్నాడు దేవుడు ప్రార్థన. కానీ ఏమైంది పురులరా? ప్రభు చెప్తున్నాడు పురులరా, ఆయన రక్షించేవాడు కొన్ని మారులు మనకి రక్షణ కరువైపోతా ఉంది. ఆయన ప్రార్థన వినేవాడు కానీ మనకి జవాబు కరువైపోతా ఉంది. ఇది నన్ను మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నా బాధలు ఎందుకు పోవట్లేదు, నా కష్టాలు ఎందుకు పోవట్లేదు, నా సమస్యలు ఎందుకు తగ్గట్లేదు, నాకున్నటువంటి పరిస్థితులకు పరిష్కారం ఎందుకు దొరకట్లేదు అని ఒకవేళ మనలను మనం పరిశీలన చూసుకుంటే పురులరా, దేవునికి మనకి ఏదైనా అడ్డుగా ఉన్నాయేమో మనమే పరీక్షించుకోవాలి. ఎప్పుడు ఏనాడు దేవుడు ఏ లోపము లేనివాడే, నిత్య పరిశుద్ధుడైన, లోపాలన్నీ ఉన్నవి మనుషుల్లో, మానవులమైన మనలోనే. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన వినుకోకుండా ఉండడానికి నా చెవులే మందంగా లేవు. నీ ప్రార్థన నా దగ్గరికి రావట్లేదు. నీ ప్రార్థన నా దగ్గరికి చేరితే జవాబు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్న దేవుణ్ణని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. ఆనాడు హాగరు ప్రార్థన దేవుడు వినలేదా? హిజ్కియా చేసినటువంటి ప్రార్థన దేవుడు వినలేదా? ఎన్నో మారులు దావీదు చేసిన ప్రార్థన వినలేదా? ఈనాడు దావీదు ప్రార్థన ఎందుకు చేరట్లేదు అని అంటే, ఆయనే అంటాడు దావీదు, నేను పాపం చేశాను, దేవునికి నాకు మధ్య అదే అడ్డుగోడ. ఇద్దరి మందు పిల్లరా, నీ ప్రార్థన వినాలి అని అనుకుంటున్నాడు దేవుడు. నీ ప్రార్థన విని నీకు జవాబునివ్వాలి అని అనుకుంటున్నాడు దేవుడు. నీకున్నటువంటి సమస్యకు పరిష్కారం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు నా ప్రభువు. మరి నీకు దేవునికి మధ్య అడ్డుగోడలు ఏమైనా ఉంటే అవి తీసేసుకుని నువ్వు ప్రార్థన చేయగలవా? ఒక సుంకరిలాగా. అయితే ఈ రాత్రే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోకరించు ప్రభు మందిరములో ప్రార్థన చేస్తూ ప్రభుని అడిగి, ప్రభా ఒకవేళ నా జవాబు నా దగ్గరికి రాకపోవడానికి గల కారణం, నా సమస్య నన్ను విడిచి వెళ్ళిపోవడానికి వెళ్ళకపోవడానికి గల కారణం, ప్రభా ఎన్నో ఎరుకలు, ఇబ్బందులు, బాధలు, బలహీనతల్లో నుండి నేను బయట పడకపోవడానికి గల కారణం, ప్రభా నా సమస్యకి పరిష్కారము దొరకపోవడానికి గల కారణం ఏమై ఉందా అనంటే, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు, ఈ రాత్రి నువ్వు నాకు తెలియపరిచావు. అయ్యా నువ్వు ప్రార్థన వినేవాడవని, అయ్యా నువ్వు ప్రార్థనకు జవాబును పంపించేవాడవని, అయ్యా ప్రార్థన చేస్తే వినుకోకుండా ఉండడానికి నీ చెవులు మందము కాలేదని, రక్షించు ప్రభా అని అరిస్తే కేకలు వేస్తే ఇదిగో రక్షించకుండా ఉండడానికి నీ చేతులు కురచ కాలేదని, ఆనాడు ప్రభా ఒక గుడ్డివాడైన భర్తమయ్యి కేకలు వేయగా విన్న దేవుడవని, ఇదిగో రక్షించడానికి హస్తము చాపిన దేవుడవని, ఇదిగో ప్రభా భక్తుడైనటువంటి హిజ్కియా మరణకరమైన రోగముతో బాధపడుతూ అయ్యా నీ పాదముల దగ్గర ప్రార్థన చేస్తే విన్నవాడవని, వెంటనే జవాబును పంపించి 15 ఏండ్ల కంటే ఎక్కువ ఆయుష్నిచ్చిన వాడవని, అయ్యా హాగరు మూగగా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె ఏడుపు విన్న దేవుడవని, ఆ హాగరు యొక్క ప్రార్థన విని ఆలకించి అంగీకరించిన దేవుడవని, అయ్యా ఈ రాత్రి నేను తెలుసుకున్నాను. అయ్యా ఏడుస్తూ ములుగుతూ ఉన్నటువంటి ఇదిగో హన్నా ప్రార్థన కూడా నువ్వు విన్నావు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రతి చిక్కు సమస్యకి జవాబును పంపించావు. అన్ని పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడవు నీవు. ఈ రాత్రినైనా ఒకవేళ నా ప్రార్థన నీ యొద్దకు రాకపోవడానికి, నీ యొద్ద నుండి జవాబును నేను పొందకపోవడానికి, ఒకవేళ ఏదైనా నీకు నాకు మధ్య అడ్డుగోడ ఉందేమో, దావీదులాగా నేను కూడా నీ ఎదుట నేను ఒప్పుకొనుచు ఉన్నాను ప్రభువా. అయ్యా నా నోటి మాటల వల్ల నేను పాపం చేస్తుండొచ్చు, నా కంటి ద్వారా నేను పాపం చేస్తుండొచ్చు, అయ్యా ఇదిగో నా ఆలోచనల ద్వారా అంతరంగమందు పాపమును ఉంచుకొని ఉండొచ్చు బాబు. ఒకవేళ నీకు విరోధమైనది ఏదైనా నా మనసులో ఉండి ఉండొచ్చు ప్రభా. నీకు విరోధముగా ఉన్నటువంటి ఏ విధమైనటువంటిదైనా ఇప్పుడే యేసు నామములో నుండి తొలగించునైనా. ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తే తగిన జవాబుని ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు పుర్లరా. ఒకవేళ మనం కొంతకాలం పరీక్షింపబడవచ్చు, ఒకవేళ మనం కొంతకాలము నిరీక్షింపబడవచ్చు, కానీ ఖచ్చితంగా మన దేవుడు మన ప్రార్థన వినేవాడు. ఎందరో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఎందరెందరో నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను బ్రతికించాడని, నా రోగమును తగ్గించాడని,
నా సమస్యకు పరిష్కారం ఇచ్చాడని, నన్ను కాపాడాడని, నా పాపముల నుండి విడుదలనిచ్చాడని, ఇదిగో నన్ను రక్షించాడని, ఆయన రక్షణానందం నాకు ఎట్టుదో చూపించాడని, ఇదిగో నేను పాపనే ఉంటుండగా నన్ను క్షమించాడని, ఆయన రక్షణానందము నాకు రుచి చూపించాడని, ఆయన ఎట్టువాడో నేను తెలుసుకునేటట్లు ఆయన ప్రేమను నా మీద కనపరిచాడని, ఇదిగో నేను ఏమైపోదునో అలాంటి వ్యక్తిని నన్ను మార్చాడని ఎందరెందరో సాక్ష్యాలు చెప్తున్నారు. నా రోగం ఇది నా దేవుడు స్వస్థపరిచాడని, డాక్టర్లు చేతులు ఎత్తేసిన నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని సాక్ష్యాలు చెప్తున్నారు. కారణం ఏంటో తెలుసా పురులరా? మన ప్రార్థన వినే దేవుడైనా, మన ప్రార్థన ఆలకించే దేవుడైనా, రక్షించటానికి ఆయన హస్తము చాపే దేవుడైనా, వాక్యములైనంటాడు యెషయా ప్రవక్త ద్వారానే, ఇదిగో లోబడలోని ప్రజల వైపు తిన్నమెల్లన 2 చేతులను చాచి ఉంచనన్నాడు. లోబడనొల్లకపోయినా ఏదో ఒక దినాన్ని లోబడతావని, మారుతావని, ఏదో ఒక దినాన్న మారు మనసు పొంది ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన కౌగుట్టిలోనికి వచ్చి నీ సమస్యలన్నిటికీ పరిష్కారం పొందుతావని ఆయన పుర్లరా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీదే సమస్య అయినా, ఏ విధమైనటువంటి ప్రాబ్లం అయినా, అది ఏ విధమైనటువంటి పుర్లర పరిస్థితి అయినా, నీ దేవుని ఎదుట నువ్వు మౌనంగా నుండగా చెప్పుకోగలవా? భర్తమయ్యేలాగా గొంతెత్తి నోరు విప్పి చెప్పగలవా? నీ స్వరాన్ని, నీ బాధలన్నిటినీ నీ స్వరాన్ని ఉపయోగించి దేవుని పాదాల దగ్గర నువ్వు ఇదిగో భయపడక, ఎవరి విషయంలోనూ ఇదిగో నువ్వు సిగ్గుపడక దేవుని ఎదుట చెప్పగలవా? నీ ప్రార్థన దేవునికి చారాలని ప్రార్థించు. నీ బాధ నీ దేవునికి తెలియాలని ప్రార్థించు. నీ దుఃఖము దేవునికి కనబడాలని, నీ కన్నీళ్ళు దేవునికి కనబడాలని, నీ బాధ ఆయనకు వినబడాలని ప్రార్థించు. నా ప్రక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారో, నా ప్రక్కనున్న వాళ్ళు ఏ విధంగా నన్ను ఒకవేళ చిన్న చూపు చూస్తారో అని నువ్వు ఎప్పుడైతే ప్రక్కన వాళ్ళ కొరకు ఆలోచిస్తావో నీ ప్రార్థన దేవుని కొరకు వెళ్ళదు, దేవుని యొద్దకు వెళ్ళదు. దేవుని యొద్దకు వెళ్ళే ప్రార్థన చేయి. బాధతో ఉన్నావా? బాధంతా ప్రభు దగ్గర పెట్టు. నీ హృదయం చూడు ఎంత తేలికైపోద్దో ఈ రాత్రి. పరిష్కారం కొరకు ఎదురు చూస్తున్నావా? నీ పరిష్కారం కొరకు ప్రభు వైపు చూడు. ఆనాడు దేవుడు చెప్తున్నాడు 34వ కీర్తనలో, వారు చీకటిలో ఉండి వ్యాధులతో బాధలతో బంధింపబడిన వారై, ఇనప సంకెళ్ళ చేత ఇదిగో బంధింపబడిన వారై ఉన్నప్పుడు వాళ్ళు యెహోవా వైపు తిరగగా వారికి వెలుగు కలిగిందని వ్రాయబడింది. పురులరా, ఈరోజు నీకు నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆయన గొప్ప వెలుగు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. నీ గొంతు మోగపోతే జవాబు కూడా శూన్యమే. నీ స్వరము ఎత్తకపోతే నీ దగ్గరకు వచ్చే జవాబు కూడా శూన్యమే. నువ్వు దేవుడిని అడగకపోతే ఆయన కూడా నీ ప్రార్థన ఏం వింటాడు. పుర్లరా, అడుగుడు మీకు ఇవ్వబడును అని వ్రాయబడింది. అడిగితే ఇస్తానన్నాడు ప్రభు. అడుగు ప్రతి వానికి ఇస్తానన్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రభా, నా ప్రార్థనను ఎందుకు చేరనివ్వండి నైనా. నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడలన్నీ ఈ రాత్రి తొలగించండి. ఒకవేళ నైనా నేను ఏదైనా నీకు విరోధంగా పాపం చేస్తున్నానేమో, నా పాపమును ఎదురుండి దూరపరచండి ప్రభు అని ప్రభు సన్నిధానములైన పాదాల దగ్గర మోకరించిన మనము దేవుడు వింటాడని, దేవుడు వింటూ ఉన్నాడని, ఆయనే నీకు జవాబు పంపించేవాడని, ఆయనే నీకు పరిష్కారం కలిగించేవాడని సిగ్గుపడక, భయపడక, మౌనంగా ఉండక గొంతెత్తి నీ స్వరమంతా ఉపయోగించి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించు. ప్రభా, నా సమస్య ఇదని చెప్పు, నా బాధ ఇదని చెప్పు, నా కష్టం ఇదని చెప్పు, నా మనసులో ఉన్న వ్యాధి ఇది ప్రభా అని చెప్పు, నాయన శరీరంలో ఉన్న వ్యాధి ఇది నాయన అని చెప్పు. ప్రార్థన చేద్దాం.